జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఒప్పించేస్తే 1996 సెంట్రల్ హోమ్ మినిస్టర్ కొంతమంది పోలీస్ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టేసి ఇండియాలో జరగబోయే క్రికెట్ వరల్డ్ కప్ మీద దాడి చేయడానికి దయాగాడు ప్లాన్ చేస్తాడని చెప్తాడండి. అయితే అందరూ కలిసి దయాన్ని పట్టుకోవడానికి వెళ్తారా? ఆడి తమ్ముడు ఎత్తిని పట్టుకోవడానికి వెళ్తారు. ఆన్ని ఎందుకు పట్టుకోవడం? ఆన్ని పట్టుకుంటే ఈ ఈజీగా పట్టుకోవచ్చు. దయ ఎక్కడున్నాడో తెలియదు. ఇక్కడ నుండి మొత్తం ఆపరేట్ చేసేది ఎతి కాబట్టి వెంటనే ఎతిని పట్టుకోవాలి. అయితే ఎత్తిని పట్టుకోవడానికి వెళ్తారా? ఎత్తి రైట్ హ్యాండ్ రాణిని పట్టుకోవడానికి వెళ్తారు. ఆన్ని ఎందుకు పట్టుకోవడం? ఆన్ని పట్టుకుంటే ఈ ఈజీగా పట్టుకోవచ్చు. యతి గ్యాంగ్ లో నంబర్ 2 రానే. అయితే రాణిని పట్టుకోవడానికి వెళ్తారా? వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. రానే గర్ల్ ఫ్రెండ్ పట్టుకోవడానికి వెళ్తారు. ఆ అమ్మాయిని ఎందుకు పట్టుకోవడం? అమ్మాయిని పట్టుకుంటే వీడిని బయటికి లాగొచ్చు. కనీసం ఈ అమ్మాయినన్నా పట్టుకున్నారా? పట్టుకుంటారు. పట్టుకున్న అమ్మాయి రూమ్ బయట మఫ్టీలో వంటోళ్ళ గెటప్ వేసుకుని ఉల్లిపాయలు కోహేస్తా అంటారు. వంటోళ్ళ గెటప్ దేనికి? ఆడికి సడన్ సర్ప్రైజింగ్ ఇచ్చేసి పట్టేసుకోవడానికి. వాడు అమ్మాయితో మంచి రొమాంటిక్ సీన్ లో ఉండగా వీళ్ళు సడన్ సర్ప్రైజింగ్ ఇచ్చేస్తారు. పట్టేసుకున్నారా? ఆడ అమ్మాయిని గన్నెట్టి కాల్చేసి పారిపోతాడు. అమ్మాయి నమ్మచ్చా? వాని పట్టిస్తే నువ్వు సేఫ్ అని ఒప్పించాను. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? రన్నింగ్లు జంపింగ్లు చేసుకుంటా ఎస్కేపింగ్ అయిపోతానని చేజింగ్ చేసి పట్టేసుకుని టార్చరింగ్ పెట్టేసి ఆ ఎత్తిగాడు ఎక్కడ ఉన్నాడో చెప్పకపోతే గనక బాడీలో ఉన్న ఒకే ఒక ఇంపార్టెంట్ పార్ట్ పట్టకర్రైతే కటింగ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చేస్తాడు. ఆంధ్ర తమిళనాడు బోర్డర్లో రత్నగిరి అని ఒక పోర్ట్ ఏరియా ఉందని ఆ ఎత్తిగాడు పోర్టుకి రాకుండానే సముద్రంలోంచే సరుకు తెప్పించేయగల సత్తా ఉన్న మురుగా దగ్గరికి వెళ్ళాడని వెళ్ళట్టే ఉన్నాడు కానీ వెనక్కి తిరిగి రాలేదని చెప్తాడు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఆ మురుగాన్ని పట్టుకోవడానికి వెళ్తారా? ఆ మురుగాగాడు చచ్చిపోయాడని తెలిసి ఆడికి సపోర్టింగ్ చేసిన ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి సముద్రపు దొంగల్లాగా మారేస్మేస్కి వెళ్ళిపోయి స్మగ్లింగ్కి సపోర్ట్ చేయమని రిక్వెస్టింగ్ చేస్తారు. నా పేరు డానీ, బాంబే బేస్ స్మగ్లర్. సముద్రం మీద నుంచి మాతో కన్సైన్మెంట్ వస్తుంది. ఇక్కడ మురుగానే స్మగ్లర్. సముద్రం మీద నుంచి కన్సైన్మెంట్ తెప్పించగలని తెలిసొచ్చాం. ఆ ఎతిగాడు ఎక్కడ ఉన్నాడో ఈ పోలీస్ అయినకి తెలుసా? సముద్రం నుంచి సరుకు తెచ్చేది కాదు బైరా అని ఇంకోడు ఉన్నాడని చెప్పేసి ఆడి దగ్గరికి పంపిస్తాడు. కానీ ఆ బైరాగాడు మెయిన్ క్యారెక్టర్ని లుంగి ఎగ్గట్టి లాగిపెట్టి తన్నేసి సైడ్ క్యారెక్టర్ని సంకలో వేసి నొక్కేస్తాడు. ఏం చేయాలో తెలియక సముద్రం దగ్గర తాపీగా కూర్చున్న సింగప్ప దగ్గరికి వెళ్తారు. ఈ సింగప్ప పోలీసు వాళ్ళందరినీ సరదాగా సముద్రంలోకి తీసుకెళ్లి నేల లోపల నిలబెట్టున్న కర్రలకు కట్టేస్తున్న అస్థిపంజరాలు చూపిస్తాడు. పడిపడి లేచే సముద్రం మీద పడకుండా నిలబడ్డాడని, భయం పోవాలంటే దేవుడు కదనాలి, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కదనాలని, వాళ్ళ దైవం ఆయుధం, వాళ్ళ ఆయుధం ధైర్యం అని మంచి రైమింగ్లో టైమింగ్ ఉన్న డైలాగులు చెప్పేస్తా ఒక రాయి మీద నుంచుని 2 చేతులు వెనక్కెట్టుకుని 4 గోళ్ల మధ్యలో 12 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో చెప్పడం. ఆ 4 గోళ్లలో ఉన్నది ఒకప్పుడు స్వాతంత్రం కోసం పోరాడిన మహావీరులు. స్వాతంత్రం వచ్చిన తర్వాత పాపం మంచోళ్ళు ఎవరో వీళ్ళని పట్టించుకోకపోవడంతో ఇద్దరు చెడ్డోళ్ళు పట్టించేసుకుని సముద్రంలో స్మగ్లింగ్ కోసం వాడేస్తుంటారండి. ఒక ఓడని హైజాకింగ్ చేసేయడానికి మన దేవర సొరలాగా ఈత కొట్టుకుంటూ ఇంట్రడక్షన్ ఇచ్చేసి ఆ పడవెక్కేసి తెచ్చుకున్న నీళ్ళేమో తాగేసి వెనకమాల చిన్న పడవల్లో వెయిట్ చేస్తున్న పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్స్కి టార్చ్ లైట్తో సిగ్నలింగ్ ఇచ్చేస్తాడండి. ముందు మనోడు ఓడెక్కి మొత్తం రెక్కి చేసేసి తన మనుషులకి సిగ్నల్ ఇచ్చాడనమాట. రెక్కి ఏం లేదు, జస్ట్ ఓడెక్కి వాటర్ తాగి సిగ్నల్ ఇస్తాడంతే. ఈ మాత్రం దానికి వాళ్ళతో కలిసి పడవలోనే రావచ్చుగా. అనవసరంగా బట్టలు తడిసిపోయింది. ఇప్పుడు తడిసిన బట్టలతో దొంగతనం చేయాలంటే ఎంత కష్టం. నెక్స్ట్ షాట్ లో బట్టలు ఆరిపోతాయి. వీళ్ళందరూ ఓడెక్కి దొంగతనం చేసేస్తున్న టైంలో సడన్ గా కోస్ట్ గార్డ్ కస్టమ్ ఆఫీసర్లు వచ్చేస్తారు. ఓటి అమ్మ ఇప్పుడు చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? షుగర్ సార్ చేయగలుగుకోండి. ఒక 20 మంది ఇనప కంటైనర్ల మీద పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ వాళ్ళకి కావలసిన మెటీరియల్ అంతా కిందకి దింపేసుకుని ఓడలో తోసుకుంటూ వెళ్ళిపోతూ కట్టడానికి పైన లేకపోయినా తాళ్ళు కట్టేసి కింద పడవల్లోకి దింపేసి కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఆ బాక్సుల్లో ఉన్న బాంబులు తుపాకుల వల్ల ఊళ్ళో ఉన్న కుర్రడి ప్రాణాలు పోతాయండి. అది తెలిసి ఇంకా మొన్నటికి మెంటలెక్కేదండి. ఇక మీద ఎవడన్నా సముద్రం మీదకి వెళ్తే చేపలు పట్టడానికి తప్ప స్మగ్లింగ్ చేశారంటే సీరియస్ కారం పెట్టేస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చేస్తాడండి. ఏం చేయాలో తెలియక బైరాగాడు గేర్లేకపోతాంటాడు. ఎవరిని ఎలాగన్నా దెబ్బ కొట్టేయాలని చెప్పేసి రాయప్ప కళ్ళు కనబడని చెల్లికి తన తమ్ముడినిచ్చి పెళ్లి చేసేసి ఆ పెళ్లికి ముఖ్య అతిథిగా మనోడిని పిలిచేసి మాటలతో మ్యానిపులేటింగ్ చేసేసి ముంతకల్లులో మొత్తమంది కలిపేసి మటర్ చేసేయాలని మున్సిపాలిటీ ప్లానింగ్ చేస్తాడండి. ఓడి అమ్మ చంపేస్తాడా? పెళ్లిలోనే చంపితే భోజనాలు చేసే వాళ్ళకి ఇబ్బంది అయిపోద్దని చెప్పేసి మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చి బీచ్ దగ్గర పంపించేస్తాడండి. పెళ్లి జరుగుతుంటే వారికి తెలియకుండా కొంతమంది సముద్రం ఎక్కుతున్నారు. హోటల్ నుంచి పోతుంటారట. అక్కడేమో మనోడికి మందు ఎక్కువే పడిపోతాడు. ఇసుకలో ఇసుకగా, బురదలో బురదగా, రాళ్లలో రాళ్ళగా కలిసిపోయి మనోడిని చంపడానికి ఎయిటింగ్ చేస్తాను రౌడీలు. నెమ్మది ఇంకా పాక్కుంటూ చేస్తాంటారండి. వాళ్ళల్లో ఒకడు నిద్రపోతున్న మనోడి మీద కట్టెత్తి వాడి ఒంటి మీద ఉన్న బురద మనోడి మొహం మీద పడి మెలకు వచ్చేద్దండి. ఇంకా నిద్ర లెగిసి ఏరంగా వాడేస్తాడు. అందరినీ చంపేసి వాళ్ళ రక్తంతో రాయి మీద రాసేసి ఎదురుగా కనబడుతుంటే కామెడీ అయిపోయిందిరా మీకు, కనబడకుండా వెనకమాల నుంచి భయపడేస్తానని చెప్పేసి అజ్ఞాతవాసిలాగా అడవుల్లోకి వెళ్ళిపోతాడండి. 2 సంవత్సరాలు గడిచిపోతాయి. దేవరకు భయపడి ఎవ్వడో సముద్రంలో స్మగ్లింగ్ చేయడానికి అసలు అడిగే పెట్టడనమాట.
ఈ బైరాగడికి ఏం చేయాలో తెలియక మెంటలెక్కిపోయి 4 ఊళ్ళల్లో ఉన్న పిల్లనాయాలందరినీ కలెక్టింగ్ చేసేసి దేవరికి అగెనిస్ట్గా 12 సంవత్సరాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి దేవరని చంపే సమయం కోసం వెయిటింగ్ చేస్తాడు. దేవర కొడుకు వర స్వరం చంపేసి లాక్కొచ్చేస్తాడండి. కానీ చంపాడంటే ఎవరు నమ్మరు. తండ్రి పోలికలు బేస్ వాయిస్ వచ్చినా కూడా ధైర్యం మాత్రం రాలేదని ఊళ్ళో అందరూ ఎగతాళి చేస్తుంటారు. దేవర కడుపున వీరుడు పుట్టాలి కానీ ఇలాంటి వరాగడు పుట్టాడేంట్రా? ఈ తంగేమో ఊళ్ళో ఉన్న ఆడపిల్లల పెళ్ళిళ్ళని చెడగొట్టేస్తుంటదండి. ఎందుకే ఇలా చేస్తున్నామంటే వీళ్ళందరికీ మామూలు మగోళ్ళు కావాలి, నాకు మాత్రమే మగోడైన మగాడి కావాలి అంటదండి. ఈ తంగ ఫ్రెండ్ ఏమో వర స్వరం చంపేశాడని చెప్పుద్దండి. ఆ మాట అనగానే తంగ తన్మయత్వం చెందేసి ఆడి వీరత్వం సూరత్వం గురించి నాకు ఎప్పుడో తెలిసే ఇంతప్పటి నుంచి చూస్తున్నాను అంటదండి. ఈ సంవత్సరం పోటీ లేకుండా ఆయుధాలు మా ఊరికిమ్మని మనోడు బైరాన్ని రిక్వెస్టింగ్ చేస్తాడండి. ఆడేమో నథింగ్ డూయింగ్ గెట్ అవుట్ అంటాడండి. అవమానం మనసులో ఎట్టేసుకుని వర బరిలోకి దిగిపోతాడండి. పోటీ అంటే పెద్ద పెద్ద కన్నులు తిరిగిపోయిన వాళ్ళందరూ ఉంటారు. మనోడేమో పిరుకోడు. ఇప్పుడు చాలా కష్టం కదయా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? వాళ్ళు తాగే కాపుసారాలో క్లోరోఫారం కలిపేసి దుమ్ములేపేసి దుమ్ములేరా కొడేస్తాడండి. ఓటమితో బైరాగడి గేరలేకపోతాడు. దేవరని ఎలాగన్నా పట్టుకోవాలని చెప్పేసి ఓ మున్సిపాలిటీ ప్లానింగ్ చేస్తాడండి. దేవర చచ్చిపోయాడని చెప్పేసి ఊరంతా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్డింగ్ చేస్తాడు. లేడు చనిపోయి ఉంటాడని మా ఊర్లో అందరూ అనుకుంటా ఉన్నారు. నేను కూడా విన్నాను. దానివల్ల దేవర ఎందుకు దొరుకుతాడు? ఆ మిస్ఇన్ఫర్మేషన్ ఆ నోట్లోంచి దేవర తల్లి చెవిలో పడి ఆవిడ మంచం పడితే దేవర సూత్తానికి వస్తాడు కదండి. అప్పుడు చంపేద్దామని ప్లాన్ చేస్తాడు. ఆశించినట్టుగానే ఆవిడ మంచం పట్టేది. ఈ బైరాగాడు పిల్లగాంగి వేసుకుని ఇంటిని చుట్టుముట్టేసి గోతిగాడిని నక్కలా కాపలాగా హేస్తా అంటాడు. ఓడి అమ్మ, ఇంతమంది కాపలాగా హేస్తున్నారంటే ఇప్పుడు దేవరకు రావడం కష్టమైపోద్ది కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? జస్ట్ క్యాజువల్ గా డోర్ తీసుకుని లోపలికి వచ్చేస్తాడు. పట్టుకోకుండా ఈ పిల్లనాయాలు బయట ఏం చేస్తున్నారు? గడ్డి పీకుతున్నారా? దేవరం చూడంగానే అమ్మ కళ్ళలో ఆనందం సార్. అదే ఆనందం చూసినది బైర దేవర వచ్చాడని కనిపెడతాడండి. అడవిలో ఫుల్ చేసింగ్ చేస్తారు. దేవరేమో దొరకకుండా తప్పించుకుని పారిపోతాడు. చెల్లెల మీద చేసిన తొట్టిగాంగిని వర ఎరగొడేస్తాడండి. మనోడు పిరుకోడు కదయా. అప్పుడంటే వాళ్ళని తాగించి కొట్టాడు. మరి ఇప్పుడు ఎలా కొట్టాడు? అప్పుడు వాళ్ళని తాగించి కొట్టాడండి. ఇప్పుడు మనోడు తాగేసి కొట్టేస్తాడు. ఓ అయితే ఓకే. ఆ ఫైట్ మ్యాటర్ తెలిసిన తంగ తన్మయత్వం చెందేసి మంచి ఇన్స్టాగ్రామ్ వైరల్ సాంగ్ ఒకటి వేసుకుంటుంది. ఆటేసుకున్నామన్న ఆనందం 10 నిమిషాలు కూడా లేకుండా మనోడు కొట్టిన తొట్టి గ్యాంగ్లో ఒకడు బకెట్ దన్నేసాడని తెలుస్తుందండి. కానీ ఆయన చంపింది బైరాగాడు. ఈ మర్డర్ మ్యాటర్ నేను మర్చిపోవాలంటే నువ్వు మాతో కలిసి సముద్రంలోకి స్మగ్లింగ్కి రావాలని చెప్పి కండిషనింగ్ ఎడేస్తాడండి. చేసేదేమో లేక వరాలతో కలిసి వెళ్ళిపోతాడండి. ఈ మ్యాటర్ తెలిసిన వర మాత్రం చేతిలో లాంతరెట్టుకుని జాగింగ్ చేసుకుంటూ సింగప్ప దగ్గరికి వచ్చేసి తప్పు చేసినోడు కొడుకైనా సరే దేవర వదలడం తెలిసి కూడా ఆడు వెళ్తాంటే నువ్వు ఆపకుండా గడ్డి పీగుతున్నావా అని అడుగుద్దండి. ఈడేమో ఇన్ని సంవత్సరాలు వీళ్ళందరినీ భయపెట్టింది నీ మొగుడు దేవర కాదు, నీ కొడుకు వర అని చెప్పి మెంటలకు పెట్టి ట్విస్టింగ్ ఇచ్చేస్తాడు సార్. మనోడు తండ్రిలాగా యాక్టింగ్ చేస్తా సముద్రంలో అందరి ఈపులు సీరేసి వాళ్ళందరినీ బోట్లో వేసేసి ఒడ్డుకు లాక్కొచ్చేసి వీళ్ళందరికీ డౌటింగ్ రాకూడదని చెప్పేసి తన ఈపు తనే సీరేసుకుని కళ్ళిరి పడిపోతాడు. ఎంతకీ దేవరం చంపింది ఎవరు? వర. ఓటి అమ్మ పిచ్చి లేచిపోయిందా. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఇప్పుడో చూసామే ఓ 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అంటే అదే వర దేవరని ఎందుకు చంపాడు? ఇప్పుడే చెప్పండి.